కోనసీమ రగిలిపోతోంది. అది ప్రజాగ్రహం కాదు, ప్రభుత్వాగ్రహం కాదు. ఏదైతే గ్యాస్ లీక్ అయ్యి ఏదైతే 10 రోజుల క్రితం ఒక ప్రైవేటు సంస్థ గ్యాస్ తవ్వకాలు ప్రారంభించింది. ఆ విషయం అధికారులకి కూడా చెప్పలేదు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటుంది, ఆల్రెడీ ఇక్కడ కూడా పర్మిషన్ ఇచ్చేసి ఉంటారు. బట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామంటే దానికి తగ్గ ఏర్పాట్లు ప్రిపరేషన్ ఉండేది. అదేమీ చెయ్యకపోవడం వల్ల ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు ఇప్పుడు సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. వీళ్ళు గత నెలలో కూడా చేశారు కానీ అప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు కాబట్టి ఏమీ లేదు. ఇప్పుడు మంటలు రేగడం, అది కూడా 100 అడుగుల ఎత్తున. ఆ మంటల వలన వస్తున్న శబ్దానికే చుట్టుపక్కల వాళ్ళ చెవులు దిబ్బెళ్ళు పడిపోతున్నాయి. అదే సందర్భంలో కోనసీమ అంటేనే పచ్చదనానికి మారుపేరు. పచ్చటి పల్లె ప్రాంతాలు ఉంటాయి అక్కడ. ఆ పంట పొలాలన్నీ కూడా ఇప్పుడు సంక్రాంతికి చేతికి పంట రావాల్సిన సందర్భంలో ఈ బూడిద, ఈ మంటల దాటికి కమిలిపోతుండటం ఒక ఎత్తు అయితే, కొబ్బరి చెట్లు అటు ఇటు అందంగా కనిపించే కొబ్బరి చెట్లు 100ల కొద్దీ తగలబడిపోతూ ఉన్నాయి. దాంతో ఆ ప్రాంతంలో మళ్ళీ ఆనాడు జరిగినటువంటి పాసర్లపూడి బ్లోఅవుట్ గుర్తుకొచ్చి చుట్టుపక్కల ఒక 2-3 కిలోమీటర్ల పరిధిలో వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతే 1 కిలోమీటర్ పరిధిలో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి ప్రభుత్వం తరలించింది. అధికార యంత్రాంగం అప్రమత్తంగానే ఉంది కానీ అది ఏమవుతుంది కంట్రోలింగ్కి సంబంధించి అన్నది అర్థం కాకుండా ఉంది. అది మంటలు ఆరేదాకా కూడా ప్రజల గుండెల్లో మాత్రం వణుకు పుడుతూ ఉంది. అక్కడ మంటలు రేగుతూ ఉన్నాయి అన్నమాట వాస్తవం.